అత్యాచారాలకు మొబైల్ ఫోన్లే కారణమంటుంది కర్ణాటక అసెంబ్లీ ప్యానెల్. విద్యా సంస్థల్లో మొబైల్ ఫోన్లను నిషేధించాలంటూ కర్ణాటక అసెంబ్లీ ప్యానెల్ చేసిన ఒక ప్రతిపాదన వివాదాలకు కారణమవుతుంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే శకుంతలా శెట్టి నేతృత్వంలోని ఎమ్మెల్యేల కమిటీ ఈ ప్రతిపాదన చేసింది. ఇది ఎంత విచిత్రంగా ఉందంటే, ఈ మధ్య జరిగిన సంఘటన గురించి చెబుతూ 3 అబ్బాయిలు ఓ అమ్మాయికి ఫోన్లో కొత్తగా కట్టే భవనం వద్దకు పిలిచి అత్యాచారానికి ప్రయత్నించారని సమర్థించుకుంది. ఇంకా స్కూల్, కాలేజీలలో అమ్మాయిల కిడ్నాప్లు, అత్యాచారాల వెనుక మొబైల్ ఫోన్ వాడకం ఉందంటూ చెప్పుకొచ్చింది. అయితే కర్ణాటక విద్యామంత్రి కిమ్మని రత్నాకర్ మాత్రం మొబైల్ ఫోన్లను నిషేధం చేయటం కష్టమని చెప్పారు. సీనియర్ కాంగ్రెస్ నేత మనీష్ తివారీతో మొదలు బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ వాళ్ళు సైతం ఈ ప్రతిపాదనను కొట్టిపారేశారు. అత్యాచారాలు ఆగాలంటే పురుషుల మానసిక స్థితిలో మార్పులు రావాలి గాని మొబైల్ ఫోన్ నిషేధం వల్ల ప్రయోజనం ఉండదని విమర్శకులు అంటున్నారు. యూపీలోని బదాయిన్లో జరిగిన దళిత మహిళలపై అత్యాచారం, హత్యలు మొదలు గ్రామీణ ప్రాంతాలు, నగరాల్లో జరుగుతున్న ఇలాంటి సంఘటనలకు కారణం ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీని భోగవస్తువుగా చూసే మానసిక స్థితిలోనే ఉందని సామాజికవేత్తలు అంటున్నారు.